పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం కొంచెం చెప్పుకున్న మంత్రాన్ని మళ్ళొకసారి చెప్పుకొని 7వ మంత్రాన్ని 7వ మంత్రం చెప్పుకొని 8వ మంత్రానికి వెళ్ళాం. కానీ 7వ మంత్రాన్ని కూడా మళ్ళొకసారి చెప్పుకొని దీంట్లో ఏదన్నా చెప్పంది ఏదైనా ఉంటే చెప్పుకొని ముందుకెళ్దాం. తదేశ శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే కామా యేస్య హృది శ్రితాః అధమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుత ఇతి తద్యథా అహిః నిర్వైని వల్మీకే మృత ప్రత్యస్థ శయీత ఏవమేవ ఇదగుం శరీరం శేతే అథ అయం అశరీరో అమృతః ప్రాణో బ్రహ్మైవ తేజ ఏవ సోహం భగవతే సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః. నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే ఎన్ని కోరికలు ఉంటాయో ఆ కోరికలు మనస్సులోనే ఉంటాయి, మన లోపల ఉండవు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థిత. బుద్ధిని హృదయం అంటారు, హృదయంలో ఉంటుంది కాబట్టి బుద్ధిని కూడా హృదయమే అంటారు. హృది అంటే హృదయం లోపలని కానీ వాస్తవికంగా బుద్ధి లోపల అని. ఇక ఎన్ని కోరికలు ఉంటాయంటే సంక్షిప్తంగా పుత్రేషణ విత్తేషణ లోకేషణ అంత కట్టగట్టేసి వాటిని సంపూర్ణంగా ఎప్పుడైతే వదిలిపెడతావో ఆ వదిలిపెట్టడం పేరే మనకు మరి అది ఎప్పుడైతే వదిలిపెడతాదో కోరికలన్నీ వదిలిపెడితే తదా ద్రష్టు స్వరూపేవ స్థానం. మనకు యోగ దర్శనంలో యోగశ్చిత్తవృత్తి నిరోధః వృత్తయ పంచతయ క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః అప్రత్యక్ష అనుమానాగమ ప్రమాణాన్ని. మరి అథ యోగానుశాసనం యోగ చిత్తవృత్తి నిరోధః తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అంటే ఈ 5 వృత్తులు మరి ఈ 5 వృత్తులు ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతులు అనే 5 వృత్తులు మనకు ఉన్నాయి కదా. ఈ 5 వృత్తులు కానీ సంపూర్ణంగా వైరాగ్యం కలిగి ప్రపంచ విషయాన్ని అంత అవగాహన చేసుకొని ఇవి మనకు భిన్నంగా ఏమీ లేదు, ఇప్పటివరకు మనకు భిన్నంగా ఒకటి ఉందని దానికోసం పరిగెత్తాము. ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అంత నా స్వరూపమే కదా అని అంత ఆ చపలత్వం నాకంటే భిన్నంగా ఒకటి ఉంది దాన్ని పొందాలా అనే చపలత్వాన్ని వదిలిపెట్టి మన వేదాంత భాషలో చెప్పుకుంటాం, వదిలిపెట్టేసి మనస్సు కోరికలన్నీ వదిలిపెడితే ఇప్పుడు మన లోపల ఏదన్నా కోరిక కలిగితే దాని పేరు మనస్సు అన్నారు. మన లోపల కోరిక వెళ్ళిపోయిందనుకో ఇక మనస్సు అంటూ ఏమీ లేదు, మనమే ఉంటాం. తదా అప్పుడు ఇవన్నీ వదిలిపెడితే ద్రష్టు అంటే మనము స్వరూపే మనస్వరూపంలో అవస్థిత మనస్వరూపంలో ఉంటాం. అది లేకపోతే ఇక అది వృత్తి ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారం, శరీరాకారము, బుద్ధి ఆకారము, ఇంద్రియ ఆకారము, నా ఆకారము, నీ ఆకారం, అన్ని ఆకారాలు వస్తాయి కదా. ఈ విధంగా ఆత్మజ్ఞానం కలిగి ఆత్మనాత్మ విచారణ ద్వారా ఇదంతా ఆత్మస్వరూపమే, మనకు భిన్నంగా అంతా ఏది లేదు ఇప్పటివరకు. అంటే తాడుకు భిన్నంగా పాము ఒకటి ఉందని
భావించినమో అసలు పామే లేదు, అంతా ఉండేది పరమాత్మనే, నేనే అని తన సంకల్పాలన్నీ వదిలిపెట్టి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఇక మనస్సు అనేది లేదు. మనస్సు తన స్వరూపమైన ఆత్మలో లీనమైపోతుంది. అంటే కోరిక లేదు కదా, కోరిక పుట్టింది మనలోనే, కోరిక పుట్టింది మనలోనే. ఆ కోరిక లేకపోతే ఏం ఇక మనమే, ఇక మనలోని ఇక మనమే. కోరిక అనేది ఉంటే విలీనం అయ్యేది ఉండదు. అది కోరిక ఉంటుంది, అది ఆ కోరిక పోయింది అనుకోండి, ఉండేది మనమేగా. ఈ విధంగా అథమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమష్ణుత. ఇది ఇక్కడనే బతికుండగానే మనము ఎప్పుడైతే శరీరాకారంలో ఉన్నామో, మనస్సు ఆకారంలో ఉన్నామో, ఇది నేను అది నేను అనుకుంటున్నామో అప్పుడు అహం బ్రహ్మాస్మి అంటాం. అత్ర బ్రహ్మ సమష్ణుత, ఇది నేను సర్వాత్మను అని ఆత్మస్వరూప స్థితికి పోతుంది. అదేంటంటే ఒక ఉదాహరణ చెప్పిండనమాట. ఒక కుబుసాన్ని వదిలినటువంటి పాము ఇంతకుముందు చాలా బాధపడి ఆ కుబుసాన్ని వదిలించుకోవడానికి చాలా ఇబ్బంది పడి ఏలోగా అలాగా ఆ కుబుసాన్ని వదిలించుకొని ఏ విధంగా ఒక పుట్టలో చనిపోయినట్టు పడి ఉంటుందో ఆ విధంగానే మరి ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా జన్మ అజ్ఞానం అనే కుబుసాన్ని పెట్టుకొని మన స్వరూప స్థితి లేనిదే ఒక కుబుసం. కారణ శరీరం ఒక కుబుసం మనం అనాలంటే, కారణ శరీరం కుబుసం. మరి ఆ కుబుసానికి కొన్ని ఆకారాలు ఉంటాయి కదా, కుబుసము ఆకారాలు ఉంటాయి, గళ్ళు ఉంటాయి కదా. అదే జాగ్రత్త, అదే స్వప్నం, గళ్ళే. అది శుభ్రంగా మనం అజ్ఞానము, నాకు భిన్నంగా ఒకటి మనస్సు ఉందని, మనకు భిన్నంగా ఒకటి ఇంద్రియాలు ఉన్నాయని, మనకు భిన్నంగా ఒకటి శరీరం ఉందని, మనకు భిన్నంగా ఒక ప్రపంచం ఉన్నదని భ్రమ ఉంది కదా. ఇదే అధ్యాస, ఇదే అధ్యాస. ఆ అధ్యాస ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఈ శరీరం అనే పుట్ట లోపల మనమే పాము అనుకో. ఇక చచ్చిపోయినట్టు అజ్ఞానం ఆ కుబుసాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎట్లా ప్రశాంతంగా పడుకుంటుందో అది, మనం కూడా ఇంతవరకు ఇక్కడ అక్కడ చపలంగా తిరిగి జన్మ నుండి తిరిగి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. ఈ దుఃఖ సముద్రంలో ఈగి ఉన్నాం కదా. ఒక్క క్షణకాలంలో అది ఊడిపోవడంతో ఆనందంగా ఈ శరీరం అనే పుట్ట లోపల మనం ఉంటాం, అంతే, అట్లా కదలకుండా సరిపోయిన. ఎందుకంటే ఇప్పుడు కుబుసం వదిలినామనుకో, ఆ వదిలిన కుబుసము ఆ పాముకు నేను అనిపించుద్దా? వదలకముందు నేను అనిపించుద్ది, వదిలిన తర్వాత నేను అనిపించుద్దా? ఆ విధంగానే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ శరీరం అనే కుబుసం నేను అనిపిస్తుంది, మనస్సు అనే కుబుసం నేను అనిపిస్తుంది, ఇంద్రియాలని కుబుసం నేను అనిపిస్తుంది. ఇక భార్య, పిల్లలు, సంసారాలు, ఈ సంస్కార, కామ, క్రోధ, మోహం, మద, మాత్సర్యాలు కూడా అంతా నేనే అనిపిస్తుంది. మరి ఇది నాకు భిన్నంగా ఇంకా ఏమీ లేదు అని ఎప్పుడైతే తెలిసిపోయిందో, తనకు భిన్నంగా ఒకటి ఉంటే దానిపైన కామమో క్రోధమో ఏదో పుడుద్ది, అంత ఏది లేదు, అంత నా స్వరూపం అని ఎప్పుడైతే తెలిసిపోయిందో, అజ్ఞానం పోయిందో, ఆ కుబుసం ఊడిపోయిన తర్వాత ఆ ఊడిపోయిన కుబుసము నేను అనిపిస్తుందా? ఆ కుబుసం ఏంది? శరీరం నేను అని అనిపించే ఒక కుబుసం, ప్రాణం నేను అనిపించే ఒక కుబుసం, మనస్సు నేను అనిపించే ఒక కుబుసం, ఆ విధంగానే బుద్ధిని నేను అనిపించే కుబుసం, ఈ ప్రపంచంలో సుఖము అని అనిపించే కుబుసం, భార్య, నా పిల్లలు, నా ఆస్తులు అనిపించే ఒక కుబుసం. ఈ కుబుసం ఎన్ని రకాలు ఉందో పాముకి ఒకటే రకం కుబుసం, కానీ వీడికి ఇన్ని రకాల కుబుసాలు ఉంటాయన్నమాట. ఈ అజ్ఞానవశాత్తు తెలుసుకొని ఇదంతా కేవలం అధ్యాసే, తాడు లోపల పాము అధ్యస్థమైనట్టు మా లోపల లేకుండానే ఇవన్నీ. అంటే నేను శరీరం కాకున్నా, నేను ప్రాణాలు కాకున్నా, నేను ఇంద్రియాలు కాకున్నా, నేను మనస్సును కాకున్నా, నేను బుద్ధిని కాకున్నా, నేను అనుకున్నా కదా, అదే కుబుసం. ఆ కుబుసం పోయేసి నేను సర్వాత్మనాన్ని ఆత్మభావంలో ఉండడం బట్టి ఇక అది వదిలిపెట్టిన తర్వాత ఆనందంగా ఆ పుట్టలో పాము కుబుసాన్ని వదిలిపెట్టి ఒక ప్రశాంతతను అనుభవిస్తుందో, ఆ విధంగానే ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అది భ్రమలు ఉన్నాయి కదా, ఈ భ్రమలన్నీ వదిలిపెట్టేసి ప్రశాంతంగా అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మాకార వృత్తి, మరి విజాతీయ ప్రత్యయరహిత సజాతీయ
ప్రవాహం అన్నమాట ఇది. ఈ విధంగా శయీత ఏవమేవ ఇదగుం శరీరం చేతే అథ అయం అశరీరో. మనం శరీరంలో ఉంటాం, కానీ మనం శరీరం నేనని మనకు ఉండదు. ఇప్పుడు మనకు నేనని ఉంది కదా, అప్పుడు ఉండదు ఇక. ప్రాణాలు నేనని ఉంది కదా, ఉండదు ఇక. మనకు మనస్సు నేనని ఉన్నది కదా, ఉండదు ఇక. బుద్ధి నేనని ఉంటుంది కదా, ఉంటుంది. అది ఏది నేనని ఉండదు. ప్రపంచానికి చూడనేమో వీడికి శరీరం ఉన్నది, వీడికి ఇంద్రియాలు ఉన్నాయి, వీడు మాట్లాడుతుండు, వీడు ముక్కల గాలి ఆడుతుండు, వీడు టిఫిన్ చేస్తుండు, అన్నీ చేస్తుండని అనిపిస్తుంది. కానీ తనకు మాత్రం దేని మీద కూడా అభిమానం ఉండదు, నేను అనే అభిమానం ఉండదు. వ్యవహారం నడుస్తుంది, వ్యవహారం నడుస్తుంది. ఫ్యాన్ స్విచ్ ఆపేసినా దాని వేగంతో తిరుగుద్ది కదా, ఆ వేగం ప్రకారంగా శరీరం జాగ్రత్త స్వప్న సుషుప్తులు బుద్ధి తన పని తను చేసుకుంటూ పోతుంది. శరీరం తన పని చేసుకుంటూ తాలిపోతుంది. తనకు మాత్రం అభిమానం ఉండదు. శరీరం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఏదో సహజంగా అభ్యాసవశాత్తు తను చేసుకుంటూ పోతుంటాయి. కానీ తనకు మాత్రం మనకు మాత్రం ఇది నేనని మనకు అభిమానం ఉండదన్నమాట. ప్రాణో బ్రహ్మ ఇవ తేజ ఏవ, మనం పరమాత్మ స్వరూపం అయిదు. బ్రహ్మ ఏవ తేజ ఏవ, అప్పుడు తేజ ఏవ, ఇంకా మనకు భిన్నంగా ఇంకో వస్తువు అంటూ ఉండదన్నమాట. ఇక సోహం భగవతే సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహ. అయ్యా నీకు వేయిస్తున్న స్వామి అన్నాడు అనమాట. ఈ వేయిస్తున్నా అనేది గతంలో 3 సార్లు అన్నాడు. జనకుడికి ఒకటి ఉంది. ఈయనకు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ చేత ఆత్మజ్ఞానాన్ని వినేది అలవాటు ఉంది. ఎందుకంటే భూయో భూయో శ్రవణం కుర్యాత్, మాటి మాటికి శ్రవణం చేయాలి, పునఃశ్రవణం కుర్యాత్. ఎందుకంటే మనకు బుద్ధికి మతిమరుపు అనేది ఒకటి ఉంటుంది. సరే మరి ముఖే సరస్వతి అందరూ ఒక తీరుగా చెప్పరు కదా. మన అంటే దానికి వివరణ చేసి చెప్పే దాంట్లో రకరకాలు ఉంటాయి. కాబట్టి ఆయనకు ఈయన రాకముందే 6 మంది గురువులు ఉన్నారు. ఎవరు రాకముందు? యాజ్ఞవల్కుడు రాకముందే 6 మంది గురువు. ఇక 6 కూడా విన్నాడు. కానీ మరి ఈయన ఏం చేసేదంటే 1000 ఇచ్చేది. ఎప్పుడైనా 1000 ఇచ్చేది. ఇక మొత్తం ఇస్తే మొత్తం ఇచ్చేస్తే ఆయన దగ్గర విదేహ నగరం విదేహ రాజ్యం మొత్తం ఇచ్చేస్తే ఇక నేను చెప్పేది అయిపోయి చెప్పాల్సిన అవసరం లేనట్టుంది. చెప్పాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. కాబట్టి మొత్తం ఇచ్చేసిందని వాళ్ళు చెప్పరు కదా. అందుకనే కొంచెం ఇస్తాడు. కొంచెం ఇస్తామంటే ఇక పూర్తి కాలేదని ఇంకా చాలా ఉంది కదా విదేహ రాజ్యం ఇదంతా ఉన్నది, ఇవ్వట్లేదు, 1000 ఇస్తున్నాడు అంటే తాత్పర్యం ఏంటంటే ఇంకా నా లోపల జ్ఞానం పూర్తి ఇంకా చెప్పాల్సింది ఉంది, ఆయన వినాల్సింది ఉంది అని ఒక అవగాహన కలిగి దానివల్ల బోధ ముందుకు నడుస్తూ ఉంటుంది కదా. మీ అతవూర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. అక్కడ మళ్ళీ అతవూర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి అన్నాడు కదా. అంటే ఇంకా చెప్పేది ఉంది, చెప్పమని. ఇప్పుడు చెప్పిన దానికి 1000 ఇస్తున్నా. అతవూర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి, ఇంకా 1000 నడుపుతుంది. అతవూర్ధ్వం విమోక్షాయైవ బ్రూహి, ఇంకా మోక్షానికి సంబంధించింది ఇంకా కొంచెం ఉంది కదా. అతవూర్ధ్వం అంటే ఇంతవరకు చెప్పిన దానికి నీకు 1000 ఇస్తున్నా, కానీ ఇంకా మిగిలింది. అతవూర్ధ్వం దీని తర్వాత విమోక్షాయైవ అంటే నాకు ఇంకా అజ్ఞానం ఉంది, అజ్ఞానం పూర్తి దొరికి బ్రహ్మాకార స్థితి నాకు కలగలేదు, అది కలగడం కోసం కొనసాగించండి అంటుండు. కానీ ఆ మాట ఇక్కడ అనలేదు చూడు. సోహం భగవతే సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహ 820 కోడి పోయింది. చెప్పండి అనలేదు అంటే అడిగి అయిపోయింది ఉపదేశం, అడిగి అయిపోయింది కదిగా. అది ఇతను కామయమాన అథాయో అకామయమాన. ఈ కామయమానకు సంబంధించి 4 సార్లు 4000 ఇచ్చేసిండు. అకామయమాన అంటే ఇది మోక్షానికి సంబంధించింది ఒక 1000 ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే సహస్రం దదామీతి హోవాచ, 1000 ఇస్తున్నా నీకు. అతవూర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి అనలా. మరి అననప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అననప్పుడు ఇంకా బోధ లేనట్టే కదా. మరి బోధ లేకపోయినప్పుడు సహస్రం దదామి అనొద్దు కదా. ఏం చేయాలా? విదేహాన్ దదామి మాంచ సహ దాస్య ఏతి అనాలి.
నా విదేహ రాజ్యాలను నీకు ప్రసాదిస్తున్నా, నేను కూడా నీకు దాసిగా ఉండ. తన దగ్గర ఏమి లేకుండా గురువుకు సమర్పించాలి. కానీ సమర్పించాలి. 1000 ఇచ్చిండు. అర్థమైందా? మోక్షమేమో కలిగింది, నీకు మోక్షానికి సంబంధించింది ఎంత చెప్పాలో అంత చెప్పేసినావు. కానీ ఇంకేదో మిగిలింది, ఇంకేదో మిగిలింది. అందుకనే నీకు 1000 ఇస్తున్నా. నేను మొత్తం ఇది తలుచుకోలే. మరి అతమూర్ధ్వ విమోక్షాయైవ బ్రూహీతి అనలేదు కదా. మరి నాకు స్వరూప జ్ఞానం కలిగిందిగా. ఇక మోక్షానికి సంబంధించింది నాకు ఎంత జ్ఞానం అవసరం ఉందో అంత జ్ఞానం అవగాహన కలిగింది. జ్యోతిర్బ్రాహ్మణుని మొదలుకొని శారీరక బ్రాహ్మణ వరకు చెప్పిన ఉపదేశం అంతా, దానివల్ల నేను ఆత్మను, నాకు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఇంతకుముందు ఏమి లేకుండే ఇప్పుడు అన్నం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉన్నది. మయ లేదుగా. ఇప్పుడు మయ లేదుగా. పుట్టలో పాము ఉన్నట్టుగా ఈ శరీరం అనే పుట్టలో నేను ఆ కుబుసాన్ని, అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆనందంగా చచ్చిపోయిన పాములాక అన్ని అభిమానాలను ఒడి స్వరూప స్థితిలో ఉన్న, బ్రహ్మాకార స్థితిలో ఉన్న, నాకు భిన్నంగా రెండో ప్రపంచమే లేదని స్వరూప స్థితిలో ఉన్న ఇదానికి మోక్ష స్వరూప స్థితి అనేది కలిగింది. మరి కలిగింది కాబట్టే అతఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి అనలా. దీని తర్వాత ఇంకా మోక్షానికి సంబంధించి చెప్పండి అని అనలేదు కదా. ఎందుకంటే లేదుగా, బోధ అయిపోయిందిగా. ముఖ్యంగా ఇంకొకటి సన్యాసాన్ని బోధించేది ఉంది. ఈయన సన్యాసి కాలేదు కదా. ఇంకా భార్య, పిల్లలు అవన్నీ ఉన్నాయి. స్వరూపాకార స్థితి కలిగింది, బ్రహ్మాకార స్థితి కలిగింది. నీకు బ్రహ్మాకార స్థితి కలిగి నీళ్ళల్లో కూర్చో. బ్రహ్మాకార స్థితి కలిగి నీళ్ళల్లో కూర్చో. స్పర్శ తగులుతా తగలదు. ఆ స్పర్శను దూరం చేసుకోవడానికి లేదా? ఈ సంసారం అనే స్పర్శ ఇంకుంది. నేను బ్రహ్మాకార స్థితిని ఉన్న భార్య కనబడగానే భార్యలాగా, పిల్లలు కనబడిన మనకి ఇష్టం లేకున్నా ఓ నాన్న ఈ పిలుస్తుంది కదా, ఓ రాజా, ఓ ఇవన్నీ వ్యవహారం నడుస్తున్న ఈ స్పర్శ ఉంది కదా. మరి ఈ స్పర్శ వదలాలి కదా. ఈ స్పర్శ వదలాలి కదా. కాబట్టి ఇంకా సన్యాసాన్ని బోధించేది ఉంది మహానుభావుడు. మోక్షం మొత్తం చెప్పిండు. కానీ మోక్షానికి పరమసాధన ఏంది? జ్ఞానం. పరమసాధన జ్ఞానాత్ ఏవతు కైవల్యం, నతు సన్యాసాదేవతు కైవల్యం, నతి వానప్రస్థాదేవతు కైవల్యం, నతు గృహస్థాదేవతు కైవల్యం, నతు బ్రహ్మచర్యాదేవతు కైవల్యం, కేవలం జ్ఞానాత్ ఏవతు కైవల్యం. ఈ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలతో ఎక్కడ కూడా నీకు ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు. కానీ దానికి సహకారి కారణాలు అవుతాయి. అర్థమైందా? ఏ విధంగానైతే మనకున్న దోషం మాతృరుణము, దేవరుణం, ఋషి రుణం, రుణత్రయాలంటారు. ఇప్పుడు దీంట్లో మాతృరుణం ఉంది, సరే పితృరుణం ఉంది. దేవరుణానికి వచ్చేప్పటికి దేవరుణం తీర్చుకోవడానికి యజ్ఞాలు చేస్తాం మనం. కానీ యజ్ఞానికి సంబంధించినటువంటి ఇటుకలు కానీ, దానికి అలకడానికి గోమయం కానీ, ఆ తర్వాత దానికి కావాల్సిన సురుకుసురువాలు కానీ, దానికి సంబంధించిన నవధాన్యాలు కానీ, ఆ విధంగానే నవద్రవ్యాలు కానీ, కోరికలు కాదు, ఇవన్నీ వస్తువులు. చిత్తశుద్ధి కోసం అవసరం కదా. చిత్తశుద్ధి ఇప్పుడు ఆరోగ్యం సహజంగా ఉంది, కానీ రోగం పోవడానికి మందు వాడాలి కదా. మనం ఆరోగ్యం ఉంది, మనకు ఆరోగ్యం ఎక్కడికి పోలే, రోగం వచ్చి పైన కూర్చుంది. ఆ రోగం గడకపోవడానికి ఈ రుణం ఉంది కదా, ఈ రుణం తీర్చుకోవడానికి యజ్ఞం అనేది అనివార్యం. ఆ యజ్ఞం కోసము మేము లిస్ట్ రాసిస్తాం. అప్పుడక్కడ యజ్ఞం దగ్గరికి లిస్ట్ రాసిస్తే 200, 225 వస్తువులు ఉంటాయి. ఎన్ని? 200, 225 పెద్ద యజ్ఞాలు చేసినాం కదా. మన పెద్ద కార్యక్రమాలు. ఒక్కొక్క యజ్ఞానికి మాకు 4 టన్నుల నెయ్యి పట్టేది. 4 టన్నులు లారీలు వచ్చేది అనమాట. 1000 యజ్ఞగుండాలు, 1000 యజ్ఞగుండాలు పెట్టి 100ల కొద్ది యజ్ఞాలు చేసినాం మేము. 100ల కొద్ది. లిస్ట్ నేనే తయారు చేయాలి, అంత నేనే ప్రోగ్రామింగ్ అంతా నేనే ఇవ్వాలి. దానికి అంత వాళ్ళు ఖర్చు పెడతారు, కానీ 1 కోటి 2 కోట్లు ఖర్చు అయ్యేది అంతా వాళ్ళు పెడతారు.
200, 220, 230 లీస్ట్ అన్నమాట. ఈ యజ్ఞం అంతా అయిపోయింది. యజ్ఞం అయిపోయింది. దేవరుణం తీరిపోయింది. మరి యజ్ఞగుండం అట్లే ఉంచుకుంటావా? సుఖసువాలు అట్లే ఉంచుకుంటావా? వాటితో పని అయిపోయింది కదా, తీసేస్తాం కదా. ఎన్ని వస్తువులు తెప్పించినామో అన్నీ ఎక్కడొక్కడ పంపిస్తాం కదా. సన్యాసం కూడా అట్లాంటిదే. సన్యాసం కూడా అట్లాంటిదే. సన్యాసం సాక్షాత్తు మోక్షానికి సాధనం కాదు, కానీ వదలవలసిన సాధన అది. దాన్ని సన్యాసం స్వీకరించి ఆ సన్యాసం స్వీకరణతోటి సాధన చేసి ఆ సాధనతోటి అదే వదిలిపోద్ది. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడే సన్యాసం వీడిపోయి ఎక్కడ ఉంటుంది వీడికి? అహం సన్యాసి అంటే వాడు బ్రహ్మజ్ఞానా? అహం బ్రహ్మాస్మి అంటే సన్యాసి. అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు అన్నీ ఊడిపోయినాయిగా, అన్నీ ఊడిపోతున్నాయి కదా అంటావు. అర్థమైందా? అందుకనే సన్యాసేన తనుం త్యజేత్ శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే. యోగేనాంతే అంటే సన్యాసేనాంతేనని మనం అనుకోవాలి సార్. తనుం త్యజాం, ఇక్కడ సన్యాసేన తనుం త్యజామని రాసింది. త్యజేత్ ఇది స్మృతి, ఇది మనుస్మృతి, పారశర్య స్మృతి. దీన్ని తెలవలేదు ఇంకా, శంకరాచార్యులు రాయలేరు, ఏ గ్రంథంలో కూడా లేదు. స్మృతి వాక్యం అని రాసిండు, లేదు. పరాశర స్మృతి లేదు, మనుస్మృతిలో ఎక్కడో ఇంక తెలియలేదు. కానీ చాలామంది దీన్ని వాడతారు అన్నమాట. ప్రామాణికమే స్మృతి, కానీ దేంట్లోది అనేది ఇప్పటిదాకా మనకు ఎన్ని గ్రంథాలు ఎతికినా దొరకలేదు. కానీ స్మృతి వాక్యం ఇది. సన్యాసేన తనుం త్యజేత్, సన్యసించే అహం బ్రహ్మాస్మి అని అనుకున్నా సన్యాస వస్త్రాలలో ఉండే నువ్వు శరీరాన్ని త్యాగం చేయాలి. అంటే సన్యాసి అంటే సన్యాసాశ్రమంలో ఉండే నువ్వు శరీరాన్ని వదిలిపెట్టాలంటే సన్యాసం అనివార్యం అని. అంటే జ్ఞానానికి దగ్గర అవకాశం దొరుకుద్ది, ఈ సంసార స్పర్శ దూరం అయిపోద్ది, దానికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయాలు ఊడిపోయినాయో ఆ విధంగా నేను సన్యాసిని అనేది అది ఊడిపోద్ది. అది నేను శరీరం అనుకున్నవాడు ఇప్పుడు అంటలేడు కదా. అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయంలో ఏది కాలేదు కదా. ఆ విధంగా సన్యాసి కూడా కాడు. చూసేవాళ్ళకి సన్యాసి అనిపిస్తుంది, రూపం సన్యాసంగా ఉంటుంది అంటే, కానీ తనకు ఉండదు. సన్యాసేన తనం త్యజే స్మృతి చెప్పింది. జీవితంలో ఆత్మసాక్షాత్కారానికి సన్యాసం అనేది సాక్షాత్ సాధన కాకపోయినా అది ఉపయోగి సాధన. ఏ విధైతే దేవయజ్ఞం చేయడానికి మిగతా సాధనలన్నీ, అంటే యజ్ఞకుండాలు కానీ మంత్రాలు కానీ ఋత్విక్కులు కానీ శృక్స్రువాలు కానీ నెయ్యి కానీ దక్షిణలు కానీ ఎట్లయితే ఉపయోగపడి మళ్ళీ దాన్ని వదిలిపెడతామో ఆ విధంగానే ఈ సన్యాసాన్ని కూడా వాడుకొని వదిలిపెట్టాలి. ఎట్లా వదిలిపెట్టాలంటే అభిమానాన్ని, నేను సన్యాసిని అనే అభిమానాన్ని వదిలిపెట్టడం ఇక్కడ. ఆ విషయం చెప్తున్నానమాట. సన్యాసేన త్యజే. ఇంకా సన్యాసాన్ని గురించి చెప్పాల్సింది ఉంది కాబట్టి అతఊర్ధ్వం విమోక్షాయై అని అనకుండా ఏం చెప్పిండంటే ఈయనకు ఇక సహస్రం దదామీతి అని అనాల్సి వచ్చింది అనేది. ఇట్లా ఇది ఇక్కడ ఏమంటుందంటే వేదములో వేదం ప్రకారంగా అసలు యాజ్ఞవల్కుడు అనేవాడు ఎవరు లేరు, జనకుడు అనేవాడు ఎవరు లేరు, మైత్రేయి అనేది ఎవరు లేరు, కాత్యాయని ఎవరు లేడు, కహోనుడు లేడు, గార్గి లేడు. ఆ విధంగానే ఇంకా ఒక పాత్రలు ఒక అర్థం కావడానికి కోసం ఒక పాత్రలను నిర్మాణం చేసి ఆ పాత్ర ప్రకారంగా పోతుంది తప్ప ఈడ సహస్రం దదామి అది ఇది అనేది ఒక సంస్కారాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అంటే అట్లాంటి సంస్కారం కలవాడికే అట్లాంటి జ్ఞానం కలుగుద్ది అని ఒక త్యాగాన్ని అక్కడ బోధ చేసుకుంటూ వచ్చింది. కానీ ఈడ యాజ్ఞవల్కుని తప్పు పట్టడానికి లేదు, జనకుడిని పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేరు. ఇది వేదం అనేది జనాలకు అర్థం కావడం కోసం అట్లాంటి శబ్దాలు వాడింది అనేది ఇక్కడ శంకరాచార్య భాష్యంలో దానికి అది అన్నమాట.
ఇది మన నిన్న చెప్పుకున్న దానికి ఇది మిగులు. ఇది 826 పేజీ. తదేతే శ్లోకా భవంతి. ఇప్పుడు దీంట్లో 15 మంత్రాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 15 మంత్రాలు ఉంటాయి దీంట్లో. శ్లోకాలు అంటే మంత్రాలు. 15 మంత్రాలు మొదటి మంత్రం చెప్పుకుంటున్నాం. వరుసగా ఉంటాయి అన్నీ ఇట్లాంటివే. ఇది ఎందుకంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది కదా, ఉన్నదని ఉపదేశం చేసినావు నువ్వు, ఇట్లుంటుందని. అట్లున్నవాడు ఎవడో ఉన్నాడా? ఎవరన్నా నాకు ఇట్లా కలిగిందని ఎవరన్నా చెప్పారా? ఈ మందు తింటే రోగం పోతుందని చెప్పిండు. ఈ మందు తిని రోగం పోయినాడు ఎవడన్నా చెప్తే అప్పుడైతే కరెక్ట్ ఉంటుంది కదా సాక్ష్యాధారాలు. అందుకనే అందుకనే ఇప్పుడు దానికి సంబంధించింది కొన్ని వ్యవహారాలు చెప్తారన్నమాట. ఇప్పుడు అణుపంథా వితత పురాణో మాగుం స్పృష్టో అనువిత్తో మయైవ తేన ధీరా అపియంతి బ్రహ్మవిదః స్వర్గం లోకం ఇత ఊర్ధ్వం విముక్తాః. ఈ బ్రహ్మజ్ఞానం కలిగింది అనేదానికి కొన్ని మంత్రాలు. తదియేతే ఆ విషయంలో, ఏది మోక్ష విషయంలో, మోక్షాన్ని పొందిన విషయంలో. ఏతే శ్లోకా భవంతి అంటే మంత్రా భవంతి. అణుపంథ, ఈ పంథ అంటే ఈ మార్గం ఉంది కదా, ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గం ప్రపంచ మార్గంలో ఉన్నాం కదా. దూరమైతే విపరీతే విశూచి అని చెప్పినట్టుగా శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతౌ తౌ సంపరీత్య వివినక్తి ధీర తయో శ్రేయ ఆదదానస్య సాధుభవతి హీయతే అర్థాద్య కాటకంలో ఉంది కదా. శ్రేయో మార్గం ప్రేయో మార్గం. మనం ప్రేయో మార్గంలో ఉన్నాం. మామూలుగా జనాలంతా సంసారంలో ఉన్నారు. కానీ మరి శ్రేయో మార్గానికి పోవాలంటే మరి దానికి ఏంది? మరి దానికి ఏంటంటే కశ్చిత్ ధీర ప్రత్యేక ఆత్మానమైచ్యత్ పశ్చిత్ క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పతస్తత్ కవయో విదంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతే శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిమృచ్చంతి సర్వే ధీరా. సరే, మరి అక్కడ ఏం చెప్పిండు? మరి క్షురస్య దార నిశిత దురత మంగళికత్తి. క్షురస్య దార, క్షురం అంటే మంగళికత్తి. దానికి దారం ఉంటుంది కదా, దార అంటే ఎంత సూక్ష్మంగా ఉంటుంది అది. ఈ మార్గం కూడా అంత సూక్ష్మంగా ఉంటుంది. అంత ప్రపంచం చూడడం తేలిక, ప్రపంచం చూడడం తేలిక, కానీ స్వరూప స్థితి కలగడం చాలా కష్టం. అణు చాలా సూక్ష్మమైంది, ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది. కంటితో రూపాన్ని పట్టుకోవడం తేలిక, చెవితో శబ్దాన్ని పట్టుకోవడం తేలిక, ముక్కుతో వాసనను పట్టుకోవడం తేలిక, నాలుగుతో రుచి పట్టుకోవడం తేలిక, చర్మంతో స్పర్శ పట్టుకోవడం తేలిక, మనస్సుతో సంకల్పాలు చేయడం తేలిక, బుద్ధితో నిశ్చయాలు చేయడం తేలిక. ఈ సృష్టిలో ఇదంతా జరుగుతున్నది. కానీ కేనేషితం పతతి ప్రేషితం మనః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం తౌదే ఓ యునక్తి. మరి దేంతోటి కన్ను చూస్తుంది, దేంతోటి చెవు చూస్తుంది, దేంతోటి ముక్కు చూస్తుంది, దేంతోటి నాలుక చూస్తుంది, దేంతోటి మనస్సు పనిచేస్తుంది, దేంతోటి బుద్ధి పనిచేస్తుంది. మరి దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం, అతి సూక్ష్మం అన్నమాట. ఎందుకంటే అది రూపం కాదు, రసం కాదు, గంధం కాదు, స్పర్శం కాదు. ఎందుకంటే ఇంద్రియాలకు శబ్దస్పర్శ రూపరసగంధాల తప్ప ఇంకోటి ఏది కనబడదు. ఇది పట్టుకుందాం, రూపం అంటే రూపం కాదు, రసం అంటే రసం కాదు, గంధం అంటే గంధం కాదు, శబ్దం అంటే శబ్దం కాదు, స్పర్శ అంటే స్పర్శం కాదు. మనం పట్టుకునేది ఇవే, దీంట్లో ఏది కాదు, ఏంది కాదు. అందుకనే ఇక్కడ ఏం చెప్తుండంటే అణువు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కాదు. ఈ మార్గము సూక్ష్మాతి సూక్ష్మమైనది. అది ఆత్మస్వరూపం, ఇదేమో పంథ మార్గం, ఇది అది స్వరూపం, ఇది మార్గం. అణుపంథ సూక్ష్మమైనటువంటి మార్గం అన్నమాట. వితత వ్యాపకమైంది. వితత అంటే వ్యాపకమైంది. అది
ఈరోజు రామశబ్దం మొదలు పెట్టగానే రాదు. నేను 16 ఏట 17 16 ఏట వదిలిపెట్టా. మరి ఇంకా తిరుగుతూనే ఉన్నా దాంట్లో, ఇంకా తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు 55 ఏళ్ళుగా తిరుగుతూనే ఉన్న దాంట్లో. ఎంత విశాలంగా ఉందో చూడు దాంట్లో. వితత వ్యాపకం అన్నమాట. దాన్ని దొరికించుకోవాలంటే ముందు శబ్దమంజరి చదవాలి, ధాతుమంజరి చదవాలి, తర్క సంగ్రహం చదవాలి, నారాయణ ఎన్నో గ్రంథాలు చదివి గురువులు ఎమ్మడుడికి దాని అది ఎంత వ్యాపకమైన సాధన అన్నమాట. వితత అంటే వ్యాపకమైన సాధన. పురాణం అంటే ఏంటంటే చాలా ప్రాచీనమైంది. న్యాయం తర్వాత పుట్టింది. కణాదుడు పుట్టిన తర్వాత న్యాయం పుట్టింది. గౌతముడు పుట్టిన తర్వాత వైశేషికం పుట్టింది. వేదవ్యాసుడు పుట్టిన తర్వాత ఉత్తర మీమాంస పుట్టింది. జైమిని పుట్టిన తర్వాత పూర్వమీమాంస పుట్టింది. మరి కపిలుడు పుట్టిన తర్వాత సాంఖ్యం పుట్టింది. పతంజలి పుట్టిన తర్వాత యోగం పుట్టింది. మరి ఇది పురాణ. ఇది నిలమన్న వచ్చింది కాదు, ఇది పురాణ. మారు పురాణ. మాగము స్పృష్టో ఒక ఆయన మహాత్ముడు చెప్తుండు, అది నన్ను స్పర్శించింది. అది నన్ను స్పర్శించింది అన్నాడు. స్పర్శ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు లాటరీ టికెట్ కొన్నాం అనుకోండి, ఆ లాటరీ టికెట్ తగిలిందని నీకు తెలిసింది అనుకోండి, అది ట్యాకెట్లో 100 కోట్లు పడ్డది అనుకోండి, అది ఆ 100 కోట్లు నేను స్పర్శించినట్టు కానీ చేతికి రాలే. 100 కోట్లు వచ్చిందని కానీ నీకు ఒక అభిమానం వస్తుంది కదా. స్పర్శ తగిలింది, నాకు టికెట్ వచ్చేసింది, ఫోన్ వచ్చేసింది, కన్ఫర్మ్ అయిపోయింది, ఇక మరి నాది అని ఆ 100 కోట్లు కూడా స్పర్శ అంటారు దాన్ని, స్పర్శ. ఆ విధంగానే మనం ఆత్మానాత్మ విచారణ, ఇహాముత్రార్థ ఫలభోగ శమాధి షట్క సంపత్తి ముముక్షుత్వము, ఇవన్నీ ఉపనిషత్తు ఈ శకేన కట ప్రశ్న ముండ మాండుక్య ఐతిరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం సత, ఈ శాంకర భాష్యాలు ఇవి అవి గురువుల దగ్గర ఉండి విని నేను ఆత్మనను ఒక స్పర్శ తగులుతుంది. ఇట్లా స్పృహ తగిలి దాని గాల క్షణంలో పక్క వెళ్ళిపోతుంది, స్పర్శ తగిలి వెళ్ళిపోతుంది. అట్లా ఈయన ఏమంటుండంటే, మాగము స్పృష్టం, నాకు ఆ స్పర్శ తగిలిందయ్యా బాబు అంటే నేను ఆత్మ నన్ను ఒక స్పృహ కలిగింది. మరి స్పృహ కలిగితే అది ఎప్పటికుందా అంటే అనువిత్తోమయైవా, ఆ స్పృహను అనుసరించి ఉన్న పోయి దాన్ని వదలలేగా. ఓసారి దొరికిందంటే దాన్ని వదలలేగా. అర్థమైందా? అనువిత్తో స్పృహ తగిలిందా దాన్ని వదలలేగా. అది నా స్వరూపం అయిపోయింది, నా స్వరూప స్థితిలో ఉన్నా. తేన ధీర అపియంతి బ్రహ్మవిద స్వర్గం లోకం ఇత ఊర్ధ్వం విముక్తా. ఇత ఊర్ధ్వం అంటే అథ అకామయమానో యో అకామో ఆప్తకామో ఆత్మకామ నతస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఈ విధంగా బతికుండగానే నేను పరమాత్మనే తప్ప ఇంకొకటి ఏది కాదు. ఇప్పటివరకు నేను శరీరం అనుకున్నా, ఇంద్రియాలు అనుకున్నా, మనస్సు అనుకున్నా, బుద్ధి అనుకున్నా, దీంట్లో నేను ఏది కాదు, నేను ఆత్మను తప్ప ఇంకొకటి ఏం లేదు. నా పైన ఇవన్నీ ఆరోపింపబడ్డాయి. అట్లా అనిపించింది. ఆరోపణ అంటే ఏంది? ఆ తాడు పాములాగా అనిపించినట్టుగా శరీరం నేనులాగా అనిపించింది, మనస్సు నేనులాగా అనిపించింది, ప్రాణాన్ని నేనులాగా అనిపించింది, బుద్ధి నేనులాగా అనిపించింది. ఇప్పుడు దాంట్లో నేను ఏది కాదు, నేను సాక్షాత్తు పరమాత్మను. 14 లోకాల లోపల, 14 లోపాల బయట ఓం మిత్తేత్ దక్షరమిదగుం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతము భవతు భవిష్యత్ ఇది సర్వం ఓంకార ఏవ యచ్చాన్యత్ త్రికారాతీతం తదపి ఓంకార ఏవ సర్వం హి ఏతత్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మను. ఈ విధంగా జ్ఞానం కలిగి ఊర్ధ్వం బతికుండగా నేను బతికున్నంతకాలం అంటే శరీరం తాను కాదు. బతికున్నంతకాలం అంటే ఎవరు బతికుంటాడు? శరీరం తాను చావదు, మనం చావం కదా. శరీరం బతికున్నంత కాలము కూడా ఆత్మయ్య ఉంటాడు.
ఇత ఊర్ధ్వం శరీరం పతనమైన తర్వాత కూడా స్వర్గం అపియంతి. స్వర్గం అపియంతి. అపియంతి అనేది ధాతువు, స్వర్గం అనేది నామం. స్వర్గం అపియంతి. స్వర్గం అపియంతి అంటే మరి స్వర్గాన్ని పొందుతాడు, స్వర్గానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికి. అసలు ఈ ప్రకరణ స్వర్గ ప్రకరణమా ఇది? కాదు. ఏం ప్రకరణం ఇది? మోక్ష ప్రకరణ. ఈ మోక్ష ప్రకరణలో స్వర్గం అంటే ఏంటంటే దానికి స్వర్గం అంటే త్రివిష్టపం. స్వర్గం అంటే ఏంది? త్రివిష్టమం. ఇప్పుడు స్వర్గానికి ఇప్పుడు అమరకోశం చదివారా మీరు? అమరకోశంలో స్వర్గానికి సంబంధించిన శబ్దాలు ఉంటాయి. దాంట్లో స్వర్గానికి త్రివిష్టపం అనేది కూడా ఒక పేరు. శంకరాచార్య వారు త్రివిష్టపం అనే శబ్దం ఆడాడు. త్రివిష్టపం అంటే 3 లోకాల కంటే అవతలదని. 3 లోకాల కంటే అవతలది. 3 లోకాల కంటే శ్రేష్టమైందని. త్రిలోకాలంటే ఏంది? 14 లోకాలని మనం త్రిలోకాలంటాం. 3 లోకాలు తిరిగినా నాకు ఆ విష్ణు భగవంతుడు కనబడలేడురా, ఎక్కడున్నావు, ఊకే నారాయణ నారాయణ అంటామని హిరణ్యకశ్యపుడు అంటాడు కదా. 3 లోకాలు ఎతికిన. 3 లోకాలు అంటే ఏంటి? మొత్తం ఉన్న కాడికి ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు ఎతికినానని 3 లోకాలని. ఇంకోటి భూలోకం, భూవర్లోకం, సువర్లోకం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతి. 3 లోకాలకు అతీతం ఉన్న భర్గదేవుడు అంటే ఆత్మ ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. వాస్తవికంగా ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవడానికి మనకు తెలిసిన దాంట్లో ఏంటంటే స్వర్గం అనేది ఎక్కడ ఉంటుందంటే భూలోకం ఒకటి కాదు, పితృలోకం ఒకటి, తర్వాత గంధర్వలోకం ఒకటి. ఈ 3టికి అవతల ఉంది దేవలోకం, స్వర్గలోకం. త్రివిష్టపం అంటే 3 లోకాలు పైదని. సరే మనం ఎట్లా చెప్పుకున్నా చెప్పుకోవచ్చు దీంట్లో. కానీ ఇక్కడ ముఖ్యార్థం అది కాదు. ముఖ్యార్థం అది కాదన్నమాట. ముఖ్యార్థం ఏంటంటే స్వర్గపదానికి ఇక్కడ మోక్షం అని. స్వర్గపదానికి ఇక్కడ స్వర్గం అపియంతి. ఎవరంటే బ్రహ్మవిదః ధీరాః. ధీరులు అంటే ఆత్మానాత్మ విచారణలో పుష్టి కలిగిన వాళ్ళని, ఈ చెప్పిన సాధనలన్నీ చేసిన వాళ్ళని బ్రహ్మవిదః. మరి బ్రహ్మజ్ఞానం, నేను ఆత్మను అని ఆత్మాకార స్థితిలో ఉన్నవాడు. అపియంతి అంటే పొందుతాడు అని. ఇది కూడా ఈ పొందుతాడు అనేది కూడా ఒక అట్లా అనాలి కాబట్టి అంటున్నాడు. ఒక పదం ఉండాలి కదా, ఒక క్రియాపదం ఒకటి ఉండాలి కదా, క్రియాపదం ఒకటి ఉండాలి కదా. అపియంతి అనేది ఏమి లేదు. ఇప్పటిదాకా నేను శరీరాన్ని, నేను మనస్సును, నేను బుద్ధిని, నేను ఇవన్నీ అనుకున్నవాడు కదా. ఇప్పుడు నేను ఆత్మను అని అనుకుంటున్నాడు కదా. అనుకోవడమే అపియంతి. తన ఆత్మయే ఉన్నాడు, అనుకోవడమే నేను ఆత్మను అని. అర్థమైందా? ఇంకొకటి, ఇప్పుడు మనం ఎట్లున్నావు మనం చూడాలంటే మనకు అద్దం ఉండాలి. అద్దం లేకపోతే నువ్వు ఎట్టు తెలుస్తుంది? మరి నువ్వు ఆత్మవే. నువ్వు ఆత్మవని నీకు తెలవడానికి నీకు అన్నమై ఉండాలి, ప్రాణమై ఉండాలి, మనోమయం ఉండాలి, విజ్ఞానమై ఉండాలి, ఆనందమై ఉండాలా, అన్నీ ఉండాల్సిందే. ప్రపంచం అంతా ఉండాల్సిందే. ఇందుకోసం ఇదంతా అద్దం లాంటిది. మాకు ఇదంతా అద్దం లాంటిది. నీకు బుద్ధి లేదనుకోండి, మనస్సు లేదనుకోండి, శరీరం లేదనుకోండి, ప్రాణం లేదు, ప్రపంచం లేదు, అహం బ్రహ్మాస్మి, నువ్వు ఎట్లా అనుకుంటావు చెప్పండి? అనుకోవడానికి లేదు కదా. అది మనల్ని మనం దర్శించుకోవడానికి ఈ చక్రం అంతా ఏర్పడింది. ఈ అద్దం ఎందుకు ఏర్పడిందంటే మనల్ని మనం చూసుకోవడానికి. ఈ ప్రక్రియ అంతా ఎందుకు ఏర్పడిందంటే మనల్ని మనం చూసుకోవడానికి. మన స్వరూపమైంది. భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి. ఏంది నేనంటే ఏంది అనుకుంటున్నావు? యా సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరోయం సర్వాణి భూతాని నవేద. యస్య సర్వాణి భూతాని శరీరం యస్ సర్వేభ్యో భూతేభ్యో అంతరోయమయత్యేషత ఆత్మ. అంతర్యామి బ్రాహ్మణం వస్తుంది తర్వాత. ఉద్దాలకుడు అడుగుతాడు అనమాట. ఉద్దాలకుడి వ్యాఖ్యానంలో వస్తుంది అనమాట. మన అంత విశాలమైన స్వరూపము ఏమి ఓ చిన్న అద్దంలో చూసి నేను ఎట్లా ఉన్నానని తెలుసుకోవడానికి వీలవుతుందో. మనిషి అంత అద్దం లేకున్నా సరే చిన్న అద్దమైనా మనం తెలుస్తుంది. ఆ చిన్న మనస్సు అనే అద్దంలో మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. అర్థమైందా? అందుకని ఈ సృష్టి అనేది ఏర్పడింది. ఇత ఊర్ధ్వం విముక్తాః. బతికుండంగా ఎట్లా వీడు బ్రహ్మనే, చనిపోయిన తర్వాత కూడా బ్రహ్మనే. ఎట్లయితే వాల్మీకంలో
అంటే ఆ పుట్టలో ఆ పాము చచ్చినట్టు పడిందో ఆ విధంగానే ఈ శరీరం అనే పుట్ట మనం అట్లా అభిమానం లేకుండా, శరీర అభిమానం కానీ ఏ అభిమానం లేకుండా అట్లా బ్రహ్మాకార స్థితిలో జీవిస్తుంటాం అన్నమాట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శివార్పణమస్తు. నారాయణ.